నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు ఇవాళ పిల్లల కోసం విద్యార్థుల కోసం ఫీజు పోరు అనే ధర్నా చేస్తున్నారు. ఎలా జరుగుతుంది ఇది? ఎలా జరుగుతుందంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత తిరుగుబాటు అనేది ఈ రోజు నుంచి మొదలైంది అన్నట్టు అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే పిల్లల జీవితాలకి ఆయన ఎప్పుడు పిల్లల జీవితాల కోసం ఆలోచించారు. ఎందుకంటే పిల్లలకు ఓటు హక్కు ఉండదు కాబట్టి, ఓటు హక్కు ఉండదు కాబట్టి పిల్లల భవిష్యత్తు అనేది ఆయనకి ఏమాత్రం ఆలోచన విధానం అనేది ఎప్పుడు ఉండదు. చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ గారు ఫారెన్లో చదువుకోవచ్చు, వాళ్ళ మనవడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు, కానీ పేద విద్యార్థులు మాత్రం ఈరోజు చదువుకొని ఉన్నత స్థానానికి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అనేది ఎన్నటికీ వెళ్ళనివ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి కావాల్సిన సంక్షేమ పథకాలు వాళ్ళకి ఎలాంటి భరోసాను అందించారు? కాలుకి వేసుకునే బూటు దగ్గర నుంచి మెల్లో పెట్టుకునే టై వరకు ప్రతి ఒక్క పేద విద్యార్థులు చదువుకోవాలి, మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉంది అంటే చదువు ఒకటి మాత్రమే అని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. పిల్లలు తినే ఫుడ్ కూడా వాళ్ళకి ఏ ఫుడ్ పోషకాహారం వెళ్ళిద్ది అని కూడా ఆలోచించిన వ్యక్తి. ఇంట్లోని ఒక తండ్రిగా, ఒక అన్నయ్యగా, ఒక తోబుట్టులాగా, ఒక మావయ్యలాగా పిల్లల జీవితాల కోసం ఆలోచించారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలే చేయలేను అని అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఎప్పుడు అదే ఆయన ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి ఎప్పుడైనా సరే ప్రభుత్వం వచ్చేదాకా ఒక మాట చెప్తాడు, గట్టెక్కేదాకా ఓడమల్లన గట్టె లేక బోడమల్లన అని అంటారు చూడండి. ఆ సామెత చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకు ఒక శాపం ఉంది, ఆయన అబద్ధం అనేది చెప్పకపోతే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది అనే శాపం ఉంది. ఎందుకు అనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రావాలి అని చెప్పానని అనేక అబద్ధపు హామీలు ఇచ్చారు. ఆ రోజు ఆయన 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి తెలీదా బడ్జెట్ ఎంత ఉంది, నేను ప్రజలకి ఎంత సంక్షేమ పథకం ఇవ్వచ్చు అనే ఆలోచన ఆయనకు ఉండదా? ఆ 40 సంవత్సరాల అనుభవం ఉంది నాకు, నేను చాలా తెలివైన ముఖ్యమంత్రినే ఆయనకైనా చెప్పుకుంటారు కదా సభల్లోని. ఆయనకి ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు రేపొద్దున ప్రజలు మమ్మల్ని నిలదీసి అడుగుతారనే ఆలోచన ఆయనకు ఉండాలి కదా.